ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత ప్రభుత్వం తాజాగా పద్మ అవార్డులను అయితే ప్రకటించింది. సో పద్మ విభూషణ్, పద్మ భూషణ్తో పాటు పద్మశ్రీ అవార్డులు ఎవరెవరికి వచ్చాయి, అదేవిధంగా ఏపీ తెలంగాణ నుంచి ఏ ఏ రంగాలలో ఎంతమందికి వచ్చాయో క్లియర్గా చూద్దాం. ముందుగా చూసుకున్నట్టయితే పద్మ విభూషణ్ వచ్చేసి 5గురికి అయితే ప్రకటించారు. అందులో వైజయంతిమాల తమిళనాడు రాష్ట్రం నుంచి అయితే ఈ అవార్డును అందుకోబోతున్నారు. ఏ విభాగంలో అంటే కళల విభాగంలో వైజయంతిమాల గారు ఈ అవార్డును పొందడం జరిగింది. నెక్స్ట్ ఇక కొన్నిదెల చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి పద్మ విభూషణ్కి ఎంపిక అవ్వడం జరిగింది. కళల విభాగంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అయితే ఈ అవార్డును అందుకోబోతున్నారు. నెక్స్ట్ ఇక ఎం వెంకయ్య నాయుడు, ఇతను వచ్చేసి మనకు ప్రజా వ్యవహారాల విభాగంలో అవార్డును అందుకోబోతుంటే ఇతను కూడా ఏపీ స్టేట్ నుంచే ఈ అవార్డును స్వీకరించబోతున్నారు. నెక్స్ట్ ఇక బిందేశ్వర్ పాఠక్, సో మరణానంతరం ఇతనికైతే ఈ అవార్డు ఇస్తున్నారు. బిందేశ్వర్ పాఠక్కు ఇతని ఏ రాష్ట్రం అంటే బీహార్ రాష్ట్రం. ఏ విభాగంలో బిందేశ్వర్ పాఠక్ అవార్డు పొందారంటే సామాజిక సేవ విభాగంలో బిందేశ్వర్ పాఠక్ పద్మ విభూషణ్ పొందడం జరిగింది. నెక్స్ట్ ఇక లాస్ట్ పర్సన్, 5th పర్సన్ చూసినట్టయితే పద్మ సుబ్రహ్మణ్యం, కళల విభాగంలో ఈ పర్సన్ అయితే మనకు అవార్డు అయితే పొందడం జరిగింది. పద్మ విభూషణ్ పద్మ సుబ్రహ్మణ్యం గారు తమిళనాడు రాష్ట్రం నుంచి. మొత్తంగా మనకు పద్మ విభూషణ్ 5 అవార్డులలో 2 ఏపీకి రావడం జరిగింది. ఓకేనా, 2 ఏపీకి, 2 తమిళనాడుకు వచ్చాయి. ఇంపార్టెంట్. ఓకేనా, 1 బీహార్కు రావడం జరిగింది. ఇవి పద్మ విభూషణ్ అవార్డులు. నెక్స్ట్ ఇక పద్మభూషణ్ చూసుకున్నట్టయితే 17 మందికి అయితే ఇవ్వడం జరిగింది. చూడొచ్చు మీరు. ఇందులో ఏపీ కానీ తెలంగాణ నుంచి ఒకరు కూడా పద్మభూషణ్ అయితే రాలేదు ఈసారి. మొత్తంగా పద్మభూషణ్ 17 అవార్డులలో 6 అవార్డులు అత్యధికంగా మహారాష్ట్రకు రావడం జరిగింది. మహారాష్ట్రకు 6 అవార్డులు వచ్చాయి పద్మభూషణ్లో. ఓకేనా, చూసుకున్నట్టయితే ఎవరెవరికి వచ్చాయంటే ఫాతిమా బీబీ వచ్చేసి కేరళ రాష్ట్రం నుంచి ప్రజా వ్యవహారాల విభాగంలో, హొర్ముష్టి ఎన్ కామాకు వచ్చేసి సాహిత్యం, విద్య, జర్నలిజం విభాగంలో మహారాష్ట్ర స్టేట్ నుంచి, మిథున్ చక్రవర్తికి కళల విభాగంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుంచి, సీతారాం జిందల్కు వాణిజ్యం పరిశ్రమల విభాగంలో కర్ణాటక రాష్ట్రం నుంచి. ఇవన్నీ పద్మభూషణ్. ఓకేనా, యంగ్ లియు ఇతను తైవాన్ దేశానికి చెందిన పర్సన్, ఇతనికి వాణిజ్యం పరిశ్రమల కింద కూడా పద్మభూషణ్ ఇస్తున్నారు. నెక్స్ట్ ఇక అశ్విన్ బాలచంద్ర మెహతా, ఇతనికి మనకు ఏదైతే మహారాష్ట్ర స్టేట్ ఉందో ఆ స్టేట్ నుంచి ఇస్తున్నారు. ఇతనికి వచ్చేసి మనకు మెడిసిన్ విభాగంలో అవార్డు అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఇక సత్యవ్రత ముఖర్జీకి ప్రజా వ్యవహారాల విభాగంలో ఇస్తున్నారు పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుంచి. ఇతను కూడా మరణానంతరం, ఓకేనా, చనిపోయిన తర్వాత. ఇక్కడ ఎం ఫాతిమా బీబీ కూడా మరణానంతరం ఇచ్చారు. నెక్స్ట్ ఇక శ్రీ రామ్ నాయక్ వచ్చేసి ప్రజా వ్యవహారాల విభాగంలో తీసుకుంటున్నారు అవార్డును పద్మభూషణ్ను మహారాష్ట్ర రాష్ట్రం నుంచి. తేజస్ మధుసూదన్ పటేల్ వచ్చేసి మెడిసిన్ విభాగంలో గుజరాత్ స్టేట్ నుంచి తీసుకుంటున్నారు. నెక్స్ట్ ఇక ఓలంచేరి రాజగోపాల్, ఇతను కేరళ రాష్ట్రానికి చెందిన పర్సన్, ప్రజా వ్యవహారాల విభాగంలో పద్మభూషణ్ పొందడం జరిగింది. దత్తాత్రేయ అంబాదాస్ అనే వ్యక్తి మహారాష్ట్ర స్టేట్ నుంచి అయితే అవార్డును పొందారు కళల విభాగంలో. తోగ్డాన్ రింపోచే, ఇతను లడఖ్కి చెందిన పర్సన్, ఇతరులు ఆధ్యాత్మికత నుంచి అయితే ఇతను పొందారు ఈ విభాగంలో. ప్యారేలాల్ శర్మ కళల విభాగంలో మహారాష్ట్ర స్టేట్ నుంచి పద్మభూషణ్ పొందారు. చంద్రేశ్వర ప్రసాద్ కుమార్ మెడిసిన్ విభాగంలో బీహార్ నుంచి అయితే పొందడం జరిగింది. నెక్స్ట్ ఇక ఉషా ఉతుప్, ఈమె మనకు సింగర్, అందరు తెలిసిందే, కళల విభాగంలో పశ్చిమ బెంగాల్ నుంచి అవార్డును పొందడం జరిగింది. నెక్స్ట్ ఇక విజయకాంత్, మనకు తమిళనాడుకు చెందిన విజయకాంత్ యాక్టర్ ఎవరైతున్నారో అతను కూడా పద్మభూషణ్ రావడం జరిగింది కళల విభాగంలోనే. నెక్స్ట్ ఇక చివరిగా చూసుకున్నట్టయితే కుందన్ వ్యాస్ సాహిత్యం, విద్య, జర్నలిజం విభాగంలో మహారాష్ట్ర స్టేట్ నుంచి అయితే ఈ అవార్డును పొందడం జరిగింది. ఓకేనా, మొత్తంగా 17 మందికి పద్మభూషణ్ వచ్చాయి. అత్యధికంగా ఏ రాష్ట్రం నుంచి వచ్చాయి? మహారాష్ట్ర నుంచి. ఎన్ని వచ్చాయి? 6 వచ్చాయి. ఓకేనా, పద్మశ్రీ చూసుకున్నట్టయితే మనకు ఓన్లీ ఏపీ తెలంగాణ మాత్రమే డిస్కస్ చేస్తాను. 110 మెంబర్స్కి అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా, 110 పద్మశ్రీ, పద్మభూషణ్ 17, పద్మ విభూషణ్ 5, మొత్తంగా 132 అవార్డులు ఇచ్చారు. ఓకేనా, పద్మ విభూషణ్లో 2 ఏపీకి రావడం జరిగింది. అదేవిధంగా పద్మశ్రీలో 1 ఏపీకి, అదేవిధంగా తెలంగాణకు 5 అవార్డులు వచ్చాయి పద్మశ్రీలో. చూద్దాం. తెలంగాణ నుంచి కళల విభాగంలో వేలు ఆనందచారికి రావడం జరిగింది పద్మశ్రీ, వేలు ఆనందచారికి కళల విభాగంలో. నెక్స్ట్ ఇక చూసుకున్నట్టయితే తెలంగాణ నుంచి దాసరి కొండప్పకు కళల విభాగంలో వచ్చింది పద్మశ్రీ, దాసరి కొండప్ప కళల విభాగం తెలంగాణ. నెక్స్ట్ ఇక ఉమామహేశ్వరి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నుంచి పద్మశ్రీ పొందిన ఏకైక పర్సన్ ఉమామహేశ్వరి కళల విభాగంలోనే రావడం జరిగింది. నెక్స్ట్ ఇక చూసుకున్నట్టయితే తెలంగాణ నుంచే
గడ్డం సమ్మయ్య మనకు కళల విభాగంలో ఈ అవార్డును పొందారు, పద్మశ్రీ అవార్డు గడ్డం సమ్మయ్య, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక కేతవత్ సోమ్లాల్ సాహిత్యం విద్యా విభాగంలో తెలంగాణ నుంచి పద్మశ్రీ పొందడం జరిగింది. కేతవత్ సోమ్లాల్ సాహిత్యం విద్యా విభాగంలో పొందడం జరిగింది. విభాగం చాలా ఇంపార్టెంట్, ఓకేనా. చాలాసార్లు ప్రీవియస్ ఎగ్జామ్లో అడగడం జరిగింది ఏ విభాగంలో పొందారని, ఓకేనా. నెక్స్ట్ ఇక లాస్ట్ పర్సన్ చూసుకున్నట్టయితే తెలంగాణ నుంచి కూరెళ్ళ విఠలాచార్య, ఇతను కూడా సాహిత్యం విద్యా విభాగంలో తెలంగాణ నుంచి పద్మశ్రీ అందుకోవడం జరిగింది. కూరెళ్ళ విఠలాచార్య. మొత్తంగా టీఎస్ నుంచి 5గురికి పద్మశ్రీ, ఏపీ నుంచి 1కి పద్మశ్రీ, అదేవిధంగా ఏపీకి 2 పద్మ విభూషణ్ కూడా రావడం జరిగింది. పద్మభూషణ్ మాత్రం ఏపీకి టీఎస్కు ఎటువంటి అవార్డులు రాలేదు. మొత్తంగా ఏపీ టీఎస్ కలుపుకొని ఎన్ని అవార్డులు వచ్చాయి? 8 అవార్డులు అయితే రావడం జరిగింది, ఓకేనా. పీడిఎఫ్ ఫైల్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, లింక్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే పద్మ అవార్డు నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ అనేది ఉంటుంది. ఈ పద్మ విభూషణ్ కానీ పద్మ భూషణ్తో పాటు పద్మశ్రీలలో ఇంపార్టెంట్ పర్సన్స్ ఏ విభాగంలో ఏ రాష్ట్రం నుంచి పొందారో క్లియర్గా అయితే చూసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.